ఉపన్యాసాల పేరు చెప్పి ఎన్ని కుటుంబాలు చూశాను. 104 జ్వరం వస్తే రిక్షా కట్టించుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి కూడా సమయం లేక దూరంగా ఉంటే పిచ్చి తల్లి తండ్రి చచ్చిపోయాడు. ఆ పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని తల పెట్టుకుని చంద్రశేఖరాష్టకం చదువుతూ ఎన్నడూ ధర్మం తప్పలేదు, ఉన్నదాంతో తృప్తిగా బతికాను, పరమేశ్వర వీణ్ణి తీసేస్తే బతకలేను, రక్షించమని ఆవిడ ఏడిచి విభూతి పెడితే బయట హోర్న వాన, రిక్షాకి డబ్బులు లేవు. ఈశ్వరుణ్ణి నమ్ముకుని ఆ కన్న తల్లి పెట్టిన విభూతికి మర్నాడికి పిల్లలకి స్వస్థత కలిగినటువంటి కుటుంబాలు నాకు తెలుసు. ధర్మం రక్షిస్తుంది. ధర్మం అంటే ఒక్కటే, భగవంతుడున్నాడన్న భయము భక్తి. ఈశ్వరుడు లేని చోటు ఈశ్వరుడు చూడని కాలము లోకంలో ఉండదు. ఆయన అన్ని వేళలా చూస్తాడు, అంతటా చూస్తాడు, అన్నిటినీ చూస్తాడు. చూస్తున్నప్పుడు ఈశ్వరుడు చూడలేడని, ఈశ్వరుడు లేడని నువ్వు ఏ తప్పు చేయగలవు?